తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్న ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఏమాత్రం మారడం లేదు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం గెజిట్ జారీ చేసి 2 సంవత్సరాలు కావస్తుంది. అయినా రేవంత్ సర్కారు ఇంకా అపాయింటెడ్ డేట్ ప్రకటించలేదు. పైగా ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చి సంస్థను ప్రైవేటు పరం చేసే కుట్రలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ సమ్మెకు సన్నద్ధమవుతుంది. కార్మికులనంతా ఒక్కడి చేసి సమ్మె బాట పట్టనుంది. కాంగ్రెస్ సర్కార్పై ఆర్టీసీ కార్మికులు సమరానికి సై అంటున్నారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు జంగ్ సైరన్ ఊదుతున్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని బగ్గుమంటున్నారు. సమస్యల పరిష్కారానికై పోరుబాట పట్టనున్నారు. ఆర్టీసీని అంతం చేయడానికే ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సులు సంస్థలో ప్రవేశపెడుతున్నారని కార్మిక లోకం నిప్పులు చెరుగుతోంది. ఆర్టీసీ యాజమాన్యం తీరును నిరసిస్తూ గత నెల 27న ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీని అభివృద్ధి చేస్తామని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి సంస్థను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా ఆ దిశగా అడుగులు వేయలేదు. పైగా ఆర్టీసీ ఉనికిని దెబ్బతీసేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడితే ఒక్కో బస్సుతో 5గురు ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ప్రైవేటు యాజమాన్యాల చెప్పు చేతుల్లోకి వెళ్లిపోతుందని ఫైర్ అవుతున్నారు. సిబ్బందిని అదనంగా చూపి బలవంతంగా బదిలీలు చేయటం, అక్రమ పనిష్మెంట్లకు గురి చేయటం, అకారణంగా ఉద్యోగాల నుండి తొలగించడం వంటి చర్యలకు యాజమాన్యం పాల్పడుతుందని అంటున్నారు. ఈ సమస్యలు మరి ప్రభుత్వం కొత్త కాదు. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో 14వ అంశంలో వాళ్ళు ఒక 6 అంశాలు పెట్టారు. 6 అంశాల్లో భాగంగా మేము సమ్మె నోటీసులో పొందుపరచడం జరిగింది. ఇలా ఏ ఒక్క సమస్యను కూడా ఇంతవరకు చేయలేదు. ముఖ్యంగా దాంట్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. 2017-21 సంవత్సరానికి సంబంధించిన పిఆర్సీలు చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన బకాయిలన్నీ కూడా చెల్లిస్తున్నారు. అధునాతనమైన బస్సులను ప్రభుత్వమే కొని మరి ఆర్టీసీకి సమకూరుతుందని చెప్పారు. యూనియన్ల పునరుద్ధరణ చేస్తా అని చెప్పారు. ఈ రోజు వరకు కూడా దాదాపు 14 మాసాలు అయినా కూడా ఈ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు. మరి దాంతో పాటు మరి రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి 3000 పోస్టులని 14 మాసాల నుంచి అదే రిపీట్ అవుతుంది, కానీ ఒక్కడు కూడా చేయలేదు. దాదాపు చాలామంది కార్మికులు ఇవాళ రిటైర్ అయ్యి పనిభారంతో మీ అందరికీ తెలుసు. డ్రైవర్లు అయితే పాపం స్టీరింగ్ల మీదనే చనిపోవడం జరుగుతుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కార్మిక వర్గాన్ని కూడా మరి ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఇప్పటికైనా దయచేసి కార్మిక సమస్యలు మీరు ఒప్పుకున్నాయే, మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఒకసారి తిరిగి పరిశీలించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. ఆర్టీసీలో ఇప్పటి వరకు దాదాపు 16,000 మంది కార్మికులు రిటైర్ అయ్యారు. వారి స్థానంలో నేటి వరకు నియామకాలు జరగలేదు. దీంతో కార్మికులపైన విపరీతమైన పనిభారం పడుతోంది. చట్ట ప్రకారం చేయాల్సిన 8 గంటల డ్యూటీని 16 గంటలకు పెంచి కార్మికుల శ్రమశక్తిని యాజమాన్యం దోపిడీ చేస్తోంది. మోటార్ వాహనాల చట్టాన్ని యాజమాన్యం పూర్తిగా అతిక్రమిస్తోందని ఆర్టీసీ కార్మిక సంఘం జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. కనీసం ఒక్కరోజు లీవ్ ఇవ్వడానికి కూడా అధికారులు నిరాకరిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. మహాలక్ష్మి పథకం అమలులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిబ్బందిపై చిన్న చిన్న తప్పిదాలు సాకుగా చూపి వేటు వేయటం తగదంటున్నారు. ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటున్నారు ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి. అన్ని వర్గాల ప్రజలు ఆర్టీసీ ప్రైవేటీకరణను అడ్డుకొని న్యాయమైన పోరాటానికి మద్దతివ్వాలని కోరుతున్నారు. మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ 14 మాసాలైనా కానీ ఏ సమస్య పట్టించుకోకుండా మెర్జర్ గురించి కేవలం ఒక అపాయింటెడ్ డే అని చెప్పి సర్కులర్ ఇస్తే అయిపోయేటువంటి పరిస్థితి. అది కాకుండా తాత్సారం చేసి చివరిగా ఆర్టీసీనే ప్రైవేట్ పరం చేసే విధంగా ఇవాళ ఒలక్టో కంపెనీతోటి ఒప్పందం చేసుకొని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడం జరిగింది. ఇవాళ కేవలం ప్రైవేట్ పరం కావడానికి దానికి ఒక శ్రీకారం చుట్టిండ్రు.
వాళ్ళకే డిపోలు దారాదత్తం చేసి ఇస్తూ ఉన్నారు. తర్వాత పవర్ పాయింట్లు పెట్టి కోట్లాది రూపాయలు పెట్టి ఇస్తూ ఉన్నారు. కరెంటు బిల్లులు కడుతూ ఉన్నారు. ఇదంతా ఎందుకని అడుగుతా ఉన్నా. ఏం ఒప్పందం ఉంది, ఈ ఒప్పంద రహస్యం ఏంటిదో మాకు తెలియట్లేదు కాబట్టి చెప్పాలి. నివృత్తి చేయాల్సిన బాధ్యత యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని అని చెప్పినాం. 11 అంశాలు. ఇవాళ పిఆర్సీ లేవు. ఇవాళ 2017కు సంబంధించి రిటైర్డ్ అయిన వాళ్ళకి పిఆర్సీ లేదు. 10 ఏళ్ల నుంచి ఎన్కాష్మెంట్ లేదు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వాళ్ళ పిఆర్సీ ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవ్వట్లేదు. అదేవిధంగా కొత్త బస్సులను కొని ఆధునీకరణ చేస్తాం ఆర్టీసీ అన్నారు, చేయట్లేదు. ఇవన్నీ చేయకపోగా ఇవాళ ఇబ్బందికర పరిస్థితులు ఉంటే యాజమాన్యం ఇవాళ వీసెంట్ ఎండి గారు ఏకపక్షంగా కార్మికుల మీద ఇబ్బందులు గురి చేసి ఎంటీడబ్ల్యూ యాక్ట్ని పక్కకు పెట్టి ఇవాళ 16 గంటలు 18 గంటలు పని తీసుకొని ఇవాళ ఆర్టీసీ చావులని కళ్ళ చూస్తూ ఉన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే తప్పని పరిస్థితులలో మేము సమ్మెకు సిద్ధం. దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఆర్టీసీలోని కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి దశల వారీగా పోరాటాలు చేసింది. హామీల అమలులో ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని, యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు జేఏసీ ఆధ్వర్యంలో జరగబోయే సమ్మెలో యూనియన్లకు అతీతంగా కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న పిలుపునిచ్చారు. ఈ కరపత్రాలు విడుదల చేసిన తర్వాత ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలకు, కార్మికులకు, ప్రజా సంఘాలకు, ప్రజలకు విస్తృతంగా వీటిని పంచడం జరుగుతుంది. తర్వాత సమ్మె డేట్ ఇంతవరకు ప్రకటించలేదు. ఈ సమయాన్ని ఈ అందరినీ మద్దతు కూడా కట్టే ప్రయత్నం తర్వాత మేము సమ్మె నోటీసు ప్రకటించడం జరుగుతుంది. ఇప్పటికైనా మేము ఒక్కటే ముఖ్యమంత్రి గారికి, యాజమాన్యానికి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఈ సమ్మెను నివారించడానికి మా న్యాయమైన సమస్యలు ప్రభుత్వం ఇచ్చిన హామీలే అమలు కావడానికి మాత్రమే మేము ఈ సమ్మె నోటీసు చేస్తున్నాం. కాబట్టి దయచేసి చర్చల ద్వారానే పరిష్కారం కావాలి. గత ప్రభుత్వ విధానాలను మరి అమలు కాకుండా మీరు ప్రజాపాలన చేస్తామని చెప్పేసి పెద్ద హామీలు ఇచ్చారు. కాబట్టి ఆ హామీలను మీరు నిలబెట్టుకోవడానికి తగిన చొరవ ఈ ప్రభుత్వం చూపెట్టి వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసి 2021 పిఆర్సీ చేసి ఆర్టీసీ ఉనికికే ప్రమాదమైనటువంటి ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను తక్షణమే రద్దు చేయాలి. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. బస్సు సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కుతుండటంతో పలు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దీంతో మహిళా కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త బస్సులు కొనుగోలు చేయడంతో పాటు ఉద్యోగ నియామకాలు చేపట్టి తమ కష్టాలను దూరం చేయాలని మహిళా కండక్టర్లు కోరుతున్నారు. ముందు కంటే పని భారం ఇప్పుడు ఎక్కువైపోయింది. ఎందుకంటే ముందు మహాలక్ష్మి లేకుండా ఇప్పుడు మహాలక్ష్మి పెట్టినప్పటి నుండి బస్సులలో అసలు కాలు పెట్టడానికి చోటు లేకుండా ఫుల్ రద్దీగా ఉంటున్నాయి. మాకేమో డిపోలలో మీకు ఈపీకే దేవండి అని మమ్మల్ని అడుగుతున్నారు. మహాలక్ష్మి వల్ల ఈపీకే దేవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కలెక్షన్ రావడం లేదు, ఈపీకే కూడా డౌన్ అయిపోతుంది మాది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ఏమో అర్థం అవుతలేదు అసలు. కానీ మా సమస్యలను కూడా వాళ్ళు పరిష్కరించాలి కదా, మాకు కూడా ఇబ్బంది ఉంటుంది కదండి. టైమింగ్ కూడా చాలా పెరిగిందండి, పని భారం ఎక్కువైపోయింది, టైమింగ్ అవర్స్ కూడా పెరిగిపోయినాయి. ముందు 8 గంటలు చేసేటే వాళ్ళం, అంతకు మించి అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్ అయ్యేది. ఇప్పుడైతే మరీ 2-3 గంటలు లేట్ అవ్వడం జరుగుతుంది. ముందు నుండి మేము చెప్పిందే, అంతకు మించి అయితే మేమేం చెప్పలేము కదా. మా సొంతంగానైతే మేమేం అడగడం, మీ ఇచ్చిన హామీలే కదా మేము అడిగేది, వాటినే పూర్తి చేయండి సంతోషంగా. ఇంకా దీనికన్నా ఇంకెక్కువ కష్టపడతాం మేము. పబ్లిక్ రవాణా వ్యవస్థల బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనివ్వాలని టీజీఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. ప్రైవేటు సంస్థలకు ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలుకి ఇచ్చే సబ్సిడీని ఆర్టీసీకి నేరుగా ఇచ్చి ఆదుకోవాలంటున్నారు. లేకుంటే ఆర్టీసీ మనుగడ కష్టసాధ్యమంటున్నారు.